రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 17 వైద్య కళాశాలల నిర్మాణాల విషయంలో నాటి ముఖ్యమంత్రి జగన్ 4 ఏళ్ల పాటు పిడేలు వాయించుకుంటూ పడుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. మాట ఇస్తే నిలబడే ప్రభుత్వం తమదని, అందుకనే రాష్ట్రంలో అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే అనంతపురం జిల్లా బంగారుపాలెం ఒకటి రెండో డయాలసిస్ సెంటర్ను పాలకొల్లులోనూ నెలకొల్పామన్నారు. అనారోగ్యంతో ఏ ఒక్కరూ మరణించకూడదనే సంకల్పంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా 25 లక్షలు విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు మాట్లాడుతూ 14 లక్షల కోట్ల అప్పు భాగం ప్రజల నెత్తిన పెట్టి జగన్ చేసిన పాపాలు నేడు ప్రజలకు శాపాలుగా మారాయని అన్నారు. నన్ను గెంటుతున్నావు తిరిగట్లేదు అక్కడ మరి చెప్తుంది మరి గెంటుతుంది నిలబడిపోయింది. మేడం గారు కూడా చూశారు కదా మీరు వచ్చి ఉందన్నమాట. సార్ మీరు కొంచెం పైకి అంతా మన బ్రో సార్ ఒకసారి తీసుకోండి సార్ ఒకసారి నుంచోండి హ్యాండ్ పెట్టండి సార్ కావాలంటే కోఆపరేట్ చేస్తాను. హాస్పిటల్ నీట్గా ఉండాలి. తీసుకొచ్చారు అంతేగా మంచి మీ గురించి ఆలోచించే ఎమ్మెల్యే గారు వర్గాల్లో నిర్మాణంలో ఉంటున్న మెడికల్ కళాశాలను ఎప్పుడు పూర్తి చేస్తావు? మెడికల్ కళాశాలకు పూర్తి చేయడానికి, చదువు చెప్పడానికి అధ్యాపకులను ఎప్పుడు తీసుకొస్తావు? బాలికల నివాసం ఉండడానికి హాస్టల్ని ఎప్పుడు నిర్మిస్తావు? ఇవన్నీ ఏం చేయకుండా 4 సంవత్సరాల పాటు భవనంలో కూర్చొని ఫిడేలు వాయించుకుంటా నిద్రపోయి ఇప్పుడు పదవి కోల్పోయిన తర్వాత ఆ ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత ఎందుకు ప్రజలు నాకు ఈ రకంగా గుణపాఠం నేర్పారని చెప్పి ఆత్మవిమర్శ చేసుకోకుండా మళ్ళా రోజు పొద్దున్న లేస్తేనే చంద్రబాబు నాయుడు గారి మీద రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలే ఆయన 4 ఏళ్ళు నువ్వు పునాది లేకపోతే టెండర్లు పిలకపోతే 9 నెలలు కాల చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. మాట ఇచ్చారు కాబట్టి, లోకేష్ గారు మాట ఇచ్చారు కాబట్టి బంగారుపాలెంలో మొదటి నెలలోనే డయాలిసిస్ సెంటర్ని మంజూరు చేశాం, ప్రారంభం చేశాం. ఇక్కడ మాట ఇచ్చారు కాబట్టి రామానాయుడు గారు అడుగుతూనే రెండో డయాలసిస్ సెంటర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
నేను మాట ఇవ్వలేదు నా నియోజకవర్గంలో, నేను మంత్రిని అవుతాను ఆ రోజు నాకు తెలియదు. మాట ఇవ్వకపోయినా డయాలిసిస్ సెంటర్ని నా దగ్గర కూడా పేషెంట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకెళ్ళాం. అదేవిధంగా డయాలిసిస్ పేషెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటున్న పొదలకూరు కానీ, వింజమూరు కానీ, లేకపోతే భీమవరం కానీ, లేకపోతే ఇచ్చాపురం కానీ, లేదా నర్సాపురం కానీ, లేదా ఎస్కోట కానీ, లేదా సీతంపేట కానీ అన్ని చోట్లకి డయాలిసిస్ సెంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసి రాబోయే 2 రోజుల్లో ఇవాళ ఇక్కడ ప్రారంభించాం. రాబోయే 2 నెలల్లో నేను చెప్పిన అన్ని ప్రాంతాలు, ధర్మవరం ప్రారంభమైంది, బంగారుపాలెం ప్రారంభమైంది, ఇవాళ పాలకొల్లు కూడా ప్రారంభమైంది, పొదలకూరు ప్రారంభమవుతుంది, వింజమూరు ప్రారంభమవుతుంది, మీ చెప్పిన ప్రాంతాల్లో కూడా అవుతుంది. మిత్రులారా, ఒక్కసారి మీరు గమనించండి. ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద ఇవాళ 57 డయాలిసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఇతర ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నవి కాకుండా ప్రభుత్వ పరంగా పీపీపీ మోడ్లో పెట్టున్నాం. వాటి కింద 650 మిషన్లు నడుస్తున్నాయి. దానికి తగినట్టుగా సెషన్లు చేస్తున్నాం. ఒక్క సంవత్సరం బడ్జెట్ పెంచుకుంటూ వచ్చాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రంలో 3,70,000 ముందు చెప్పాలి, 2019-20కి ఈ రాష్ట్రంలో PMNDP కింద డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద సెషన్స్ తీసుకునే వాళ్ళు 3,71,000 ఉన్నారు. 3,71,000 ఈ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో తీసుకునేవాళ్ళు.